त्वामहं प्रार्थये त्वामहं प्रार्थये भवबन्धमुक्तये 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 त्वामहं प्रार्थये त्वं मांस युतदेहः त्वं मांस युतदेहस्त्वं मांस युतदेहस्त्वं मांस युतदेह आत्मेति मतिरूपं त्वं मांस युतदेह आत्मेति मतिरूपम् अज्ञानमतिघोरं साद्यो विहतुं त्वामहं प्रार्थये त्वं मांस युतदेह आत्मेति मतिरूपम् अज्ञानमतिघोरं साद्यो विहतुं त्वामहं प्रार्थये भवबन्धमुक्तये त्वामहं प्रार्थये श्रीचन्द्रशेखर यतीन्द्रं सुधीन्द्रं श्रीचन्द्रशेखर
యతీంద్రం సుధీంద్రం శ్రీచంద్రశేఖర యతీంద్రం సుధీంద్రం శ్రీచంద్రశేఖర యతీంద్రం సుధీంద్రం సాంద్రస్మితం భద్రద శ్రీస్వరూపం శ్రీచంద్రశేఖర యతీంద్రం సుధీంద్రం సాంద్రస్మితం భద్రద శ్రీస్వరూపం ఆవరణ విక్షేప వారణ సమర్థం ఆవరణ విక్షేప వారణ సమర్థం మాం శ్రీనివాసం సదా పాలయంతం త్వామహం ప్రార్థయే. ఆవరణ విక్షేప వారణ సమర్థం మాం శ్రీనివాసం సదా పాలయంతం త్వామహం ప్రార్థయే. భవబంధముక్తయే త్వామహం ప్రార్థయే. నమశ్రీ పరమాచార్యేభ్యః. కఠినములైన సన్యాస దీక్షా నియమములతో శరీరమును శుష్కింపచేసుకుని అనవరత మంత్రానుష్ఠానములతో వాక్కులను నియంత్రించుకుని పరమాత్మ యొక్క సాక్షాత్కారంతో చిత్తమును ప్రాపంచిక విషయముల నుండి వేరుచేసి మూర్తీభవించిన బ్రహ్మచైతన్య స్వరూపులు కాంచీ కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు. నడిచే దేవునిగా పిలువబడే ఆ పరమాచార్యుల వారిపై పూర్వీ కళ్యాణి రాగం ఖండచాపు తాళంలో నాచే రచించబడిన కీర్తన త్వామహం ప్రార్థయే భవబంధముక్తయే అనే కీర్తన. ఈ కీర్తనలో పల్లవి, అనుపల్లవి, చరణం అనే 3 అంశాలుంటాయి. ముందుగా ఈ కీర్తనలో గల పదాలను చదివి వినిపించి తరువాత వాటి అర్థములను వివరిస్తాను. ముందుగా పల్లవి. త్వామహం ప్రార్థయే భవబంధముక్తయే. త్వాం అహం ప్రార్థయే భవబంధముక్తయే. ఇది పల్లవి. తర్వాత అనుపల్లవి. త్వం మాంసయుత దేహ ఆత్మేతి మతిరూపం అజ్ఞానమతిఘోరం సద్యో విహాతుం. త్వక్ మాంసయుత దేహ, త్వం మాంసయుత దేహ ఆత్మా ఇతి మతిరూపం. త్వం మాంసయుత దేహ ఆత్మేతి మతిరూపం అజ్ఞానం అతిఘోరం సద్యః విహాతుం త్వామహం ప్రార్థయే భవబంధముక్తయే. ఇది అనుపల్లవి. తర్వాత చరణం. శ్రీచంద్రశేఖర యతీంద్రం సుధీంద్రం సాంద్రస్మితం భద్రద శ్రీస్వరూపం ఆవరణ విక్షేప వారణ సమర్థం మాం శ్రీనివాసం సదా పాలయంతం. శ్రీచంద్రశేఖరయతీంద్రం సుధీంద్రం సాంద్రస్మితం భద్రద శ్రీస్వరూపం ఆవరణ విక్షేప వారణ సమర్థం మాం శ్రీనివాసం సదా పాలయంతం త్వామహం ప్రార్థయే భవబంధముక్తయే. ఇవి
ఈ పరమాచార్య సంకీర్తనలో ఉన్న పదాలు, ఇటుపై ఈ కృతిలో గల పదాలకు సంబంధించిన అర్థాలను పరిశీలిద్దాం. ముందుగా పల్లవి. త్వాం అహం ప్రార్థయే భవబంధముక్తయే. భవబంధముక్తయే అనగా కేవలం సుఖం కాకుండా దుఃఖమిశ్రితమైన సుఖం, కేవలం జననం కాకుండా మరణముతో కూడిన జననం, ప్రమాదాలు, భయాలు, సందేహాలు, అనారోగ్యాలు, కామ వ్యామోహాలు, ఇలా భయంకరములైన విషసర్పాల వంటి దుష్పరిణామాలతో కూడి ఉన్నదే భవబంధం. అదే సంసార బంధం. ఈ బంధం ఎన్ని జన్మలెత్తినా తెగదు. ఇది తెగిపోయి జీవునకు స్వతంత్ర స్థితి కలగాలంటే మహాత్ములను ఆశ్రయించడమే పరిష్కారం. మహాత్ములలో శ్రేష్ఠుడవైన ఓ పరమాచార్య స్వామి, నా సంసార బంధ విముక్తి కోసం నిన్ను ప్రార్థిస్తున్నాను అని పల్లవికి అర్థం. పల్లవిలో ప్రార్థన స్వరూపం ఏమిటో అనుపల్లవిలో వివరించబడుతోంది. అంటే పల్లవిలో ప్రార్థన చేశాం, ఆ ప్రార్థన యొక్క స్వరూపం ఏమిటి అనే అంశం అనుపల్లవిలో వివరించబడుతోంది. అదేమిటో పరిశీలిద్దాం. త్వం మాంసయుత దేహ ఆత్మేతి మతిరూపం అజ్ఞానమతిఘోరం సద్యో విహాతుం. అతిఘోరం అజ్ఞానం, చాలా ఘోరమైన అజ్ఞానం ఒకటి నన్ను పట్టి పీడిస్తోంది. అదేమిటంటే త్వం మాంసయుత దేహ ఆత్మ. చర్మము మాంసములతో కూడి ఉన్నటువంటి ఈ దేహమే ఆత్మ. ఇతి మతి రూపం అనే ఆలోచనగా ఉన్నటువంటి ఘోరమైన అజ్ఞానం నన్ను పట్టి పీడిస్తోంది. ఈ శరీరము దుర్గంధభూయిష్టమైనటువంటి రక్తమాంసాదులతో కూడి ఉన్నది. ఆ రక్తమాంసాదులు బయటికి కనిపించకుండా చర్మం ఒక పూతగా ఉంది. ఈ చర్మాన్ని, చర్మ సౌందర్యాన్ని చూసి నేను అహంకారానికి గురై ఈ దేహమే నేను అనే భ్రాంతిలో కూరుకుపోయి ఉన్నాను. ఇది అతి ఘోరమైనటువంటి అజ్ఞానం. ఈ అజ్ఞానం నన్ను పీడిస్తోంది అని నాకు తెలియడం లేదు. ఏనాడైతే ఈ శరీరం అనారోగ్యాల పాలవుతోందో, లేదా ముసలితనంతో ఇది తన యొక్క రూపాన్ని కోల్పోతోందో, ఆ క్షణంలో నాకు అనిపిస్తోంది నేను చాలా అజ్ఞానం చేతన పీడించబడుతున్నాను అని. అయితే ముందుగానే గుర్తించి ఈ దేహమే నేను అనేటువంటి భ్రాంతి నాకు తొలగాలి అనేటువంటి భావనలో నేను ఉండడం నిజంగా నీ కృపా విశేషమే ఓ పరమాచార్య స్వామి. అటువంటి నా ప్రార్థనను నువ్వు ఆలకించు. అటువంటి నా అజ్ఞానాన్ని, దేహమే ఆత్మ అనేటువంటి అజ్ఞానాన్ని సద్య వెంటనే విహాతుం విడిచిపెట్టుటకు తగిన జ్ఞాన సామర్థ్యం కావాలని నేను ప్రార్థిస్తున్నాను పరమాచార్య స్వామి అని అనుపల్లవికి అర్థం. పల్లవిలో ప్రార్థన, అనుపల్లవిలో ప్రార్థన యొక్క స్వరూపములను వివరించిన తర్వాత ఇప్పుడు చరణంలో ఎవరిని ప్రార్థిస్తున్నానో, ఎటువంటి వారిని ప్రార్థిస్తున్నానో ఆ అంశం ఇక్కడ వివరించబడుతోంది. శ్రీ చంద్రశేఖర యతీంద్రం సుధీంద్రం సాంద్రస్మితం భద్రద శ్రీస్వరూపం ఆవరణ విక్షేప వారణ సమర్థం మాం శ్రీనివాసం సదా పాలయంతం. శ్రీ చంద్రశేఖర యతీంద్రం, కాంచీ కామకోటి పీఠాధీశ్వరులు, బ్రహ్మీభూతులు, జగద్గురువులు అయినటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారైన మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నాను. అటువంటి వీరు ఎటువంటి వారు? సుధీంద్రం, ఆత్మజ్ఞాన సంపన్నులు. సాంద్రస్మితం, చక్కని చిక్కని చిరునవ్వుతో ప్రకాశించేవారు. భద్రద శ్రీస్వరూపం, సకల శుభాలను కలిగించే పరదేవత అయిన శ్రీ కామాక్షిదేవి స్వరూపులు. ఆవరణ విక్షేప వారణ సమర్థం, అవిద్యా ప్రపంచంలో మహామాయాశక్తి చేత నియమించబడినటువంటి ఆవరణ శక్తి, విక్షేప శక్తుల ద్వారా కల్పించబడి వ్యాపించబడుతున్న ప్రపంచ స్థితిని, ప్రాపంచిక విషయాలను నిరోధించి
మనోవ్యాకులతను నిర్మూలించేవారు. ఆవరణ విక్షేప వారణ సమర్థం. ఆవరణ శక్తిని, విక్షేప శక్తిని నిర్మూలించి తద్వారా అవిద్యాబంధాన్ని తొలగించడంలో సమర్థులైనటువంటి వారు పరమాచార్యులు వారు. వారు ఉపదేశాన్ని హృదయంతో స్వీకరిస్తే మనలో అవిద్యాబంధం తొలగిపోతుంది. అటువంటి మహాస్వామి మాం శ్రీనివాసం సదా పాలయంతం. శ్రీనివాసుడనైన నన్ను మరియు ఆశ్రిత జనులను సదా పరిపాలించువారు పరమాచార్యులు వారు. అట్టి పరమాచార్య మహాస్వామి అయినటువంటి మిమ్మల్ని అవిద్యాబంధ విముక్తి కోసం ప్రార్థిస్తున్నాను, నన్ను రక్షించు స్వామి అని ఈ కీర్తనకి అర్థం. సకల శ్రేయోభివృద్ధిరస్తు. శ్రీ పరమాచార్య కృపాకటాక్ష వీక్షా సిద్ధిరస్తు. శ్రేయోభూయాత్ సకల జనానాం. మీ యనమండ్ర శ్రీనివాస శర్మ.